యూజువల్గా కామన్ కంటెంట్ క్రియేటర్స్ మనందరికీ జనరల్గా మనం విన్నది ఏంటంటే 8 బిట్ 10 బిట్ ఉంటాయి. ఎందుకంటే ఇవి మన కంటెంట్ క్రియేటర్స్ రేంజ్ ఆఫ్ ఇదనమాట. ఇక 12 బిట్ 16 బిట్ ఇవన్నీ ఏంటంటే ఫిల్మ్ కెమెరాస్లో యూజ్ చేసే డెప్త్ అనమాట. బిట్ రేట్ అంటాం కదా, అదనమాట. బిట్ డెప్త్ అంటారు దీన్ని. సో ఇవి ఏంటి అంటే గనక మీకు ఒక వీడియోలో ఎన్ని రేంజ్ ఆఫ్ కలర్ స్పేస్ వచ్చేసరికి ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఆ కలర్ ఇది అనమాట. డెప్త్ వచ్చేసరికి 8 బిట్ లో ఏంటంటే హౌ మెనీ కలర్స్ ఒక వీడియో డిస్ప్లే చేస్తుంది, ఆ క్వాంటిటీని ఎలా డిస్ప్లే చేస్తుంది. 8 బిట్ అంటే ఒక రేంజ్ ఉంటుంది, అలాగే 10 బిట్ కి ఒక రేంజ్ ఉంటుంది డిస్ప్లే చేయడానికి. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ కలర్స్ ఉన్నాయి ఆ బిట్ రేట్ లో, అంటే ఒక కణం లాగా అనుకోండి, ఒక పిక్సెల్ లాగా. సో ఒక పిక్సెల్ లో మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే అంత మనకి కలర్స్ స్మూత్ గా ఉంటాయి ఎడిటింగ్ చేసేటప్పుడు. ఇది ఎడిటింగ్ కి చాలా యూజ్ అవుతుంది. 8 బిట్ కెమెరాస్ లో ఏంటంటే జనరల్ గా స్లైట్ గా చిన్న కరెక్షన్స్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. కానీ మీరు కలర్ గ్రేడ్ చేసేసి ఒక కలర్ నుండి ఇంకో కలర్ మొత్తం మార్చాలి అంటే కనుక మీకు ఆ వీడియోలో బిట్ రేట్ ఎక్కువ ఉండాలి. అంత ఎక్కువ ఉంటే మనకి అంత బాగా కలర్ గ్రేడింగ్ కి దాన్ని చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ 8 బిట్ లో ఉందనుకోండి, 8 బిట్ లో మనకి ఏంటంటే 16.7 మిలియన్ కలర్స్ ఉంటాయి. అలాగే 10 బిట్ లో అనుకోండి ఆల్మోస్ట్ 1 బిలియన్ కలర్స్ ఉంటాయి. 12 బిట్ కి వచ్చేసరికి ఈవెన్ ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనకి ఆ వీడియోలో ఆ బిట్ రేట్ ని బట్టి మనకి కలర్స్, నంబర్ ఆఫ్ కలర్స్ ని మనము దాంతో ఆడుకోవచ్చు ఎడిటింగ్ లో. సో అది కూడా మనకి ఏ బిట్ లో ఉంది అనేది మనం చూసుకోవాలి.